ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. ఏం కావాలి బాబు? ఈ మందులు ఇవ్వన్నా? ఆ టానిక్ ఎవరా? ఆ కుర్రోడు పారిపోతున్నాడు, పట్టుకోండి. కొట్టండి కొట్టండి, మందులు లాక్కోండి, కొట్టండి కొట్టండి. ఎందుకు కొడుతున్నారు? ఏమైంది? చిన్నపిల్లలు కొడుతున్నారు. మందులు దొబ్బేస్తున్నాడండి. అందుకని కొట్టేస్తారా? కొట్టరా, 2000 రూపాయల మందులు అవి. నన్ను కొడితే కొట్టమానండి సార్, ఆ మందులు మాత్రం ఇవ్వమానండి సార్, మా అమ్మ బతకాలి సార్. 2000 అదండి. ఏం కంగారు పడుకో, మీ అమ్మగారికి ఏమవుతుంది. నీ పేరేం నాన్న? సాయి. ఒక్కసారి మీ ఇల్లు చూపిస్తావా? అలాగే సార్, చూపిస్తాను. ఇదే సార్ మా ఇల్లు. ఈవిడే సార్ మా అమ్మ. అమ్మా అమ్మా, ఎవరొచ్చారో చూడు. ఎవరు వచ్చారు? అయ్యో మీరా? పడుకో పడుకో పడుకో, లేవకమ్మా లేవకు. ఏమైందమ్మా? ఏముందయ్యా, ఆయన పోయిన తర్వాత మా పరిస్థితి ఇలా అయిపోయిందయ్యా. బాధపడకమ్మా, బాధపడకు. ఇది ఉంచమ్మా, ఉంచు, ఏం కాదు. వద్దయ్యా. వీడు ఎంతవరకు చదువుకున్నా వీడు చదివించే బాధ్యత నాదే, అర్థమైందా? రేపు మా వాళ్ళు వస్తారు, దగ్గరుండి వాళ్ళన్నీ చూసుకుంటారు. నేను వెళ్ళొస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వర్మ. సార్, రైస్ కన్సల్ట్మెంట్ ఏమైంది? 2-3 డేస్లో రైస్ కన్సల్ట్మెంట్ అయిపోతుంది సార్. ఓకే. మా ఇసుకని డల్గా ఉన్నారు.
సార్ అది ఒకసారి లోపలికి పంపించు. ఎస్ సార్. సార్ సైన్ ప్లీజ్. ఓకే సార్. సార్ రమ్మన్నారట. ఏంటి అలా డల్గా ఉన్నారు? ఏం లేదు సార్. పర్వాలేదు చెప్పండి. మరి అమ్మాయి కాలేజ్ ఫీజు కట్టాలి సార్. కట్టకపోతే ఎగ్జామ్ కూడా రాయనిడు సార్. మరి చెప్పాలి కదా మీరు. ఒక్క నిమిషం. సార్ వద్దులేండి సార్. తీసుకో. ఇప్పటికే మీరు చాలా సహాయం చేశారు. పిల్లలకి చదువు కంటే ఏది ముఖ్యం కాదు. సార్ ముందు ఫీజు కట్టండి, వెళ్ళండి. నమస్కారం సార్. ఏంటి రాధాకృష్ణ, ఏంటి ఎలా వచ్చారు? అయ్యగారిని కలవాలి సార్. సరే చెప్తాను, కూర్చో. సార్ ఈ ఫైల్ ఒకసారి చెక్ చేయండి సార్. సరే, ఇది కదమ్మా ముఖ్యం. పోలవరం ప్రాజెక్ట్ గట్టి సత్యనారాయణ గారు ఏమైంది? అది చాలా హై లెవెల్లో ఉంది సార్. అవును, ఆయనకి ఢిల్లీ లెవెల్లో పలుకుబడి ఉంది. మనమే రాజీ పడాలి. సరే నువ్వు వెళ్ళు. ఓకే సార్. సార్ కమల్, మీకోసం రాధాకృష్ణ గారు వచ్చారు సార్. ఓకే రమ్మను. అయ్యా నమస్కారం అండి. అయ్యా నమస్కారం. ఏంటి ఇలా వచ్చావు? ఏమైనా అవసరం ఉందా నది? అయ్యా ఇప్పటికే నా అవసరాన్ని మించి తమరు ఇచ్చారు. మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నానండి అయ్యా. తమరు కార్డు ఇద్దామని వచ్చాను. ఈ కార్డు ఇవ్వడానికి మీ పని మానేసుకుని ఇంత దూరం రావాలా? కబురెడితే నేనే వచ్చేవాడుగా. నేను తప్పకుండా పెళ్ళికి వస్తాను. ఏదైనా అవసరం ఉంటే కమల్ కలు. సరే వెళ్ళిరా. అలాగే అయ్యా, వెళ్ళొస్తాను. నాది నాదంటావు, ఏది నీ వెంట రాదు. ఓ రామ చిలుక, నా రామ చిలుక. బాబయ్య 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 ఇలా
నాదంటావు ఏది నీ నా రామ చిలుక ఓ రామ చిలుక సార్ 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 సారీ సార్ లేకండి సార్ స్లోగా స్లోగా లేవండి సార్ 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 దెబ్బలు ఏమైనా తగిలేదా సార్ అంకుల్ మీరా అంకుల్ ఇన్ని రోజులు ఏమైపోయారు? ఎవరు బాబు? నేను అంకుల్ సాయిని. ఏ సాయి బాబు? చిన్నప్పుడు మీరు నన్ను చదివించారు కదా. సాయి బాబు? అవును అంకుల్ అవును. అమ్మా మన సాయి అమ్మా? నేనే. లేవండి అంకుల్ హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా హలో సత్యరాజ్ గారు. సార్ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను సార్. మీకు గుడ్ న్యూస్ అండి. నా గుడ్ న్యూస్ ఏంటి సార్? కాసేపట్లో మీరు చూడబోతున్నారండి. సంతోషం సార్. పైకి లేవండి. అవును సత్యరాజ్ గారు. సార్ మీరు ఒకప్పుడు చాలా స్థితిమంతులని, మీ చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు అవి విపరీతంగా చేస్తుండేవారని ఏదో జరిగిపోయింది సార్. మన డాక్టర్ సాయి నాతో చెప్పడం జరిగింది. అవునా? సాయి చెప్పాడా సార్? మరి ఈ రోజున ఈ స్థితి కారణం ఏంటండి? ఏముంది సార్, నేను నా మనవరాల ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను సార్. యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంటా? సార్ ఆ యాక్సిడెంట్లో నా 2 కళ్ళు పోయింది సార్. మా మనవరాలు చేయి కూడా దెబ్బతింది సార్. దాంతోపాటు నేను నమ్మిన నా బంధువులు, నా ఆఫీస్ సిబ్బంది అందరూ కలిసి నన్ను మోసం చేసి నా ఆఫీసులో సీట్ చేయించి నా వ్యాపారాలు బంద్ చేయించి నన్ను జైలుకి పంపించారు సార్. అది సార్ జరిగింది. అవునా పాపం, మీ మనవరాలు కూడా మీతో పాటే ఆఫీసులో పనిచేస్తూ ఉండేదంట కదా? అవును సార్. ఆఫీసులో పిఏగా ఉంటూ ఆఫీస్ పనులన్నీ తనే చూసుకుని సార్. ఇంటి దగ్గర కూడా ఇంటి బాధ్యతలన్నీ తనే చూసుకుని సార్. ఏం పర్లేదండి, ఇక నుంచి మీకు అంతా మంచి జరుగుతుంది. సత్యరాజ్ గారు, మీరు చదివించిన సాయి పరిస్థితి ఏంటో తెలుసా ఈ రోజున? చెప్పండి సార్. అమెరికాలో ఉన్న అతి కొద్ది పెద్ద హాస్పిటల్స్ లో సార్ సాయిది ఒక పెద్ద హాస్పిటల్. ఎంత మంచి మాట చెప్పారు సార్. అంత పెద్దవాడు అయ్యాడు సాయి ఈ రోజున. చాలా సంతోషం సార్. సత్యరాజ్ గారు, 2 నిమిషాల్లో మీరు చూపు పొందబోతున్నారు. ఒక్క నిమిషం సార్. నా ఈ కొత్త చూపుతో నా మనవరాలను చూడాలి సార్. అలాగే డాక్టర్ సాయి ఆ పని మీదే ఉన్నారు.
మీ మనవరాలనే చూద్దరు గాని. అలాగే సార్. సత్యరాజు గారు, సార్ నిదానంగా మీ కళ్ళు ఓపెన్ చేయండి. స్లోగా, నిదానంగా. అమ్మా తన్వి, తాతయ్య ఎంతకాలం అయిందమ్మా నిన్ను చూసి. చెయ్యొచ్చిందమ్మా. అవును తాతయ్య. డాక్టర్ గారు, నా మనవరాలు తన్వి. సాయి, నా మనవరాలు తన్వికి చెయ్యి తెప్పించావా? అయ్యో అలా చెయ్యొద్దు. మీరు పెద్దవారు, మీరు నాకు చాలా చేశారు. సత్యరాజు గారు, సార్ మరి మీ ప్రయాణం ఎక్కడికి? వాళ్ళకి నేను ఉన్నాను కదా సార్. వెరీ గుడ్ సాయి, వెరీ గుడ్. నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఈ లఘు చిత్రం చూశారు కదా. దానం, ధర్మం అవసరమే, కానీ శృతి మించకూడదు. ప్రతి మనిషికి మానవత్వం ఉంటుంది, అది పరిమళిస్తూ ఉండాలి. అదే మా ఈ లఘు చిత్రం యొక్క ప్రయత్నం.